హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిజినెస్ వ్లాగ్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో రెగ్యులర్గా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయగల బిజినెస్ ఐడియాస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఇవాళ బిజినెస్ విషయానికి వచ్చినట్లయితే జాక్ ఫ్రూట్ ఫ్లోర్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. ఇప్పటివరకు మన తెలుగు ఛానల్స్లో రాని బిజినెస్, అలాగే ఏ ఛానల్లోని రాని సరికొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను. జాక్ ఫ్రూట్ ఫ్లోర్ మేకింగ్ అనేది రీసెంట్గా స్టార్ట్ అయిన బిజినెస్ ఐడియా అన్నమాట. ఈ జాక్ ఫ్రూట్ ఫ్లోర్ అనేది వెయిట్ లాస్లోనే కాకుండా డయాబెటిక్స్ కంట్రోల్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. జాక్ ఫ్రూట్ పౌడర్ని పచ్చిగా ఉన్న జాక్ ఫ్రూట్ని ఎండబెట్టి కానీ లేకపోతే డీహైడ్రేట్ చేసి కానీ గ్రైండింగ్ చేసి పౌడర్ లాగా తయారు చేస్తారు. ఈ జాక్ ఫ్రూట్ పౌడర్ని రోజుకి 3 స్పూన్లు మనం డైలీ తీసుకుంటే కనుక, అంటే మనం రెగ్యులర్గా తయారు చేసే వంటలు ఉంటాయి కదా, ఇడ్లీ, దోశ, చపాతీల్లో కలపవచ్చు అనమాట. దీన్ని మనం 3 పూట్ల తీసుకున్నట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవటమే కాకుండా వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ పౌడర్ని రైస్ ఫ్లోరు, గోధుమ పిండి, మైదా పిండికి రిప్లేస్మెంట్గా కూడా వాడుతున్నారు. జాక్ ఫ్రూట్ పౌడర్ని డైలీ వాడటం వల్ల మన భోజనంలో మనము ఈ పౌడర్ని తీసుకున్నట్లయితే కనుక మనకి కడుపు నిండినట్లుగా అవుతుందన్నమాట. అందువల్ల మనం చిరుతిళ్ళు అనేది తగ్గించుకుంటాం. దానివల్ల వెయిట్ అనేది పెరగకుండా ఉంటుంది. అలాగే ఈ పౌడర్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అనేవి బ్లడ్ షుగర్ని ఎఫెక్ట్ చేసే దాన్ని బట్టి GI వాల్యూ అనేది ఉంటుందన్నమాట. GI వాల్యూ 55 మరియు తక్కువ ఉన్న ఫుడ్ చాలా స్లోగా డైజెస్ట్ అవ్వటమే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది పెరగకుండా చేస్తుంది. ఈ 2 కారణాల వల్ల ఈ పౌడర్ అనేది వెయిట్ లాస్కి మరియు షుగర్ కంట్రోల్కి చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల మార్కెట్లో జాక్ ఫ్రూట్ పౌడర్కి డిమాండ్ అనేది బాగా పెరిగింది. ఈ పౌడర్ ప్రైస్ అనేది మార్కెట్లో ప్రజెంట్ అంటే 800 రూపాయలు పర్ కేజీ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ పౌడర్ అనేది రీసెంట్గా మార్కెట్లో రావడమే కాకుండా బిజినెస్కి మంచి స్కోప్ అనేది ఉందన్నమాట. ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ ప్రోడక్ట్కి మంచి డిమాండ్ కూడా ఉంది. అంటే ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ అనేవి కూడా చాలా ఎక్కువగా. ఇండియా అనేది మన వరల్డ్లోనే 2nd లార్జెస్ట్ డయాబెటిక్ పాపులేషన్ ఉన్న కంట్రీ అనమాట. అందువల్ల మన ఇండియాలో కూడా దీనికి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ ప్రోడక్ట్ అనేది మనం తయారు చేసి మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలంటే ఆయుష్, పతంజలి వంటి ఆయుర్వేదిక్ ఉత్పత్తులు తయారు చేసే వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవాలి. అలా వాళ్ళకి మనం తయారు చేసిన ప్రోడక్ట్ని అమ్మటం వల్ల కూడా మనం ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. అంతేకాకుండా ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకుంటే దీనికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన బిజినెస్ కాబట్టి దీనికి ఫ్యూచర్లో మంచి డిమాండ్ అనేది ఉందన్నమాట. ఈ బిజినెస్ విలేజెస్ నుంచి కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇప్పటికీ జాక్ ఫ్రూట్ 365 అనే కంపెనీ ఈ పౌడర్ని తయారు చేసి మార్కెట్లో ఉంచడం అనేది జరిగిందనమాట. అలాగే మార్కెట్లో కూడా చాలా మంచి పాపులారిటీ అనేది సంపాదించుకుంది. ఇక మీదే ఆలస్యం ఫ్రెండ్స్, వెంటనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందుతారు కదా. మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.